హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను గొబ్బిపాటలు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాము అని అనిపించింది నాకు. మా చిన్నప్పుడంతా కూడా చాలా బాగా ఈ ధనుర్మాసం వచ్చింది అనేసి అంటే గొబ్బెమ్మలు పెట్టుకోవడము, పిల్లలందరినీ పిలుచుకోవడము, సరదాగా ఆ పాటలు పాడుతూ డ్యాన్సులు చేయడము అంతా కూడా చాలా ఆనందంగా అనిపించేది. ఇప్పటి రోజుల్లో మరి పిల్లలకి అంత అవకాశం ఉండట్లేదు, కొంతమంది పేరెంట్స్కి తెలియడం లేదు. సో అందువలన ఈ గొబ్బెమ్మలు పేరెంటాలు పెట్టడం అనేది పల్లెటూరులో ఇంకా ఉందేమో కానీ పట్టణవాసాల్లో లేనట్టుగానే చెప్పుకోవాలి. సో ఆ సందర్భంగా ఇవాళ నేను ఏదో బుక్ తెరిచేటప్పటికల్లా గొబ్బి పాటలు కనిపించాయి. సరే ఒకసారి ఇవాళ మనం ఒక గొబ్బి పాటను పాడదాము. ఏంటంటే ఒక్కొక్క ఫ్లేవర్ తోటి ఒక్కొక్క బంధం అన్నమాట. ఈ ఈ గొబ్బి సుబ్బమ్మ సుబ్బణ్ణి ఇయ్యవే అంటూను చాలా చమత్కారం కూడా ఉండేది ఆ సాంగుల్లో. ఇప్పుడు తీసుకుంటే అప్పుడైతే తెలియదు, అందరూ పిల్లలం అలాగా పాడుతూ ఉంటుంటే ఒక రకమైన సిగ్గుగా అనిపించేది. ఇప్పుడు దాన్ని స్క్రిప్ట్ తీసుకుని చూస్తూ ఉంటే భలే గమ్మత్తుగా ఉంది అని కూడా అనిపిస్తుంది. సో ఆ సాంగ్ మేము ముందర ఉంచుతాను. గొబ్బి సుబ్బమ్మ సుబ్బణ్ణియ్యవే, చామంతి పువ్వంటి చెల్లెల్నియ్యవే, తామర పువ్వంటి తమ్ముణ్ణియ్యవే, అరటి పువ్వంటి అన్ననియ్యవే, మల్లె పువ్వంటి మామనియ్యవే, బంతి పువ్వంటి బావనియ్యవే, గొబ్బి సుబ్బమ్మ సుబ్బణ్ణియ్యవే, చామంతి పువ్వంటి చెల్లెల్నియ్యవే, తామర పువ్వంటి తమ్ముణ్ణియ్యవే, అరటి పువ్వంటి అన్ననియ్యవే, మల్లె పువ్వంటి మామనియ్యవే, బంతి పువ్వంటి బావనియ్యవే, మొగలి పువ్వంటి మొగుణ్ణియ్యవే. అంటే చిన్నప్పుడు ఈ మొగలి పువ్వంటి మొగుణ్ణియ్యవే అన్నప్పటికల్లా మొగలి పువ్వంటి దాకా అనేవాళ్ళం. ఆ మొగుణ్ణి ఇయ్యవే అనేది మాత్రం అనడానికి ఓమని తెగ సిగ్గుపడిపోయేవాళ్ళం అనమాట అందరం కూడాను. నాకు ఆ కాలం తలుచుకుంటూ ఉంటే మా చిన్నతనము మనం ఇంతలా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పటి రోజుల్లో ఇంకా పెద్ద మొగుడిని ఇయ్యవే అని కోరుకోవడం కానీ, మొగుడు అని అనుకునేయడం కానీ, వాడు వీడు నువ్వు నేను లేదంటే పేర్లు పెట్టి పిలుచుకునే ఆ స్టైల్లోకి వచ్చేసారు ఇప్పుడు యువతరం అందరూను. అందుకని పెద్ద సిగ్గుపడిపోతూ మొగలి పువ్వు అంటే మొగుడిని ఇయ్యవే అని అండల్లో పెద్దంత ఆశ్చర్యం లేదు ఈ కాలంలో వాళ్ళకి. సో నాకు అది జ్ఞాపకం వస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట. సో ఈ సాంగ్ అంతా కూడా ఏంటంటే ఒక్కొక్క పువ్వుతోటి కూడా మన బంధాన్ని అంతా కూడా చెప్పడం అనేది, ఆ పువ్వుల్ని తలుచుకోవడము, ఆ పువ్వులతోటి మన అనుబంధాన్ని కూడా దాన్ని ఇది చేసి ఎంత బాగానో రచించారు ఆ కాలంలో నేను అనేసి ఈ సాంగ్ వింటుంటే అనిపిస్తూ ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు. ఇంకో సాంగ్ కూడా మళ్ళీ పాడతాను.